వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒకటి వినిపిస్తాను, వినండి జాగ్రత్తగా. విన్నారు కదా? సో ఆ లిరిక్ చాలా అద్భుతమైన లిరిక్. ఒక 2 రోజుల క్రితం మన చంద్రహాస్, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ అంటే ఎవరో తెలియకపోతే మన ఈటీవీ ప్రభాకర్ గారు ఉన్నారు కదా, ఆయన అబ్బాయి 2వ సినిమా 3వ సినిమా అనుకుంటా, మూవీ ప్రమోషన్లో భాగంగా తనే ఓన్గా లిరిక్స్ రాసుకొని, చాలా కష్టపడుతున్నాడు పాపం, ఓన్గా లిరిక్స్ రాసుకొని. ముందుగా చెప్తున్నాను, ఈ వీడియో ట్రోల్ వీడియో కాదు, అబ్బాయిని ట్రోల్ చేద్దాం, అబ్బాయిని రోస్ట్ చేద్దాం అని కాదు, ఎవరిని కాదు. బట్ హార్ష్ రియాలిటీ ఏంటో నేను చెప్పబోతున్నాను, అంతకుమించి ఏం లేదు. నేను జస్ట్ నిజాలని స్ప్లిట్ చేస్తాను, వదులుతాను. సో మీకేమనిపించిందో చెప్పండి. ఈ టాక్సిక్ ప్రమోషనల్ ఈవెంట్స్, ఈ కల్చరు చాలా చెప్పాను కదా, టాక్సిక్ అని చాలా దారుణంగా తయారవుతుంది. దీనిపైన కూడా మీ ఒపీనియన్ బలంగా కామెంట్ చేయండి. సో వీడియో ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. పవన్ రా టాక్స్. సో లెట్స్ స్టార్ట్ ద షో. చంద్రహాస్ గురించి తెలియాలి. ఫస్ట్ ఈ ఆ సాంగ్లో బూతులు, ఆ లిరిక్స్లో ఆ బూతులు ఇవన్నీ మాట్లాడే కంటే ముందు చంద్రహాస్, హూ ఇస్ చంద్రహాస్? ఈ అబ్బాయి చెప్పే కదా, ఈటీవీ ప్రభాకర్ వాళ్ళ కొడుకు. ఈ అబ్బాయి ఎగ్జిస్టెన్స్లో ఉన్నాడని మనకు ఎలా తెలిసిందంటే, అబ్బాయి తీసింది సినిమా వల్ల కాదు, అబ్బాయిని సాధించిన ఫీట్స్ వల్ల కాదు, కేవలం మేమర్స్, ట్రోలర్స్ వల్ల అబ్బాయి పరిచయం అయ్యాడు. అది ప్రాబ్లం అవుతుంది అబ్బాయికి. ఏందిరా అంటే, ఏదైనా సరే చాలా తేలిగ్గా రాకూడదు, అది ఫేమ్ అయినా, వైరల్ అయినా, కాంట్రవర్సీ అయినా. ఈ అబ్బాయికి నెగిటివ్ ఫేము, నెగిటివ్ పబ్లిసిటీ స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ హిస్ కెరీర్లో వచ్చేయడం వల్ల అది అలవాటు అయిపోయి, సబ్కాన్షియస్గా అది మైండ్లో ఉండిపోయి ఇంకా అదే కావాలని కోరుకుంటున్నాడు. దాని అవుట్పుట్టే ఈ లిరికల్ సాంగ్, ఆ బూతుల్ లిరికల్ సాంగ్. సో ఈ అబ్బాయి ఇండస్ట్రీలో వచ్చినప్పుడు, సినిమాలోకి వస్తున్నాను అన్నప్పుడు ఒక ప్రెస్ రిలీజ్ పెట్టారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు ముందు. దానికి మనోడు కొంచెం యాటిట్యూడ్ స్టిల్స్ ఇస్తే అది చాలా ట్రెండ్ అయింది, వైరల్ అయ్యింది ఇన్ నెగిటివ్ వే. దాన్ని అబ్బాయి పాజిటివ్గా తీసుకున్నాడు, ప్రభాకర్ గారు కూడా పాజిటివ్గా తీసుకున్నారు. అప్పుడు నాకు బాగా అనిపించింది, సోషల్ మీడియాలో ఇలాంటి తాకిళ్ళు తట్టుకున్నారంటే ఈ అబ్బాయి గ్రో అవుతాడు. సో చూద్దాం ఫ్యూచర్లో ఏముంటుందని చెప్పి. చూస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నుంచి చూస్తుంటే నాకేం అర్థమవుతుందిరా అంటే, అబ్బాయి ఇదే కోరుకుంటున్నాడు. నెగిటివ్ అంటే వైరల్ అవ్వాలి, కాంట్రవర్షియల్ అవ్వాలి, కంటెంట్ కాదు కాంట్రవర్సీ అవ్వాలి. నెగిటివ్గానే మనము సీడ్ని ఇంజెక్ట్ చేస్తే మనం పెద్ద స్టార్ అయిపోతాం అనే భ్రమలో, ఆ ఫాల్స్ బబుల్, ఆ ఫేక్ బబుల్లో బతుకుతున్నాడు. క్లియర్గా ఎవిడెంట్గా ఉంది. ఎందుకంటే ఆ అద్భుతమైన బూతుల సాంగ్ పాడిన తర్వాత చాలా బ్యాక్లాష్ వచ్చింది మీడియా నుంచి, ఎస్పెషల్లీ జర్నలిస్టుల నుంచి, ట్రోలర్స్ నుంచి, మేమర్స్ నుంచి, అందరి నుంచి. అప్పుడు ఒక మీడియా జర్నలిస్టు అశోక్ అనుకుంటా ఆయన పేరు, ఆయన కూడా గట్టిగా రియాక్ట్ అయ్యాడు. కొంచెం పద్ధతిగా రియాక్ట్ అవ్వాల్సింది, ఆయన కూడా గట్టిగా రియాక్ట్ అయ్యాడు. గట్టిగా రియాక్ట్ అయితే తిన మళ్ళీ ఇంకో కౌంటర్ వీడియో, ఏది తన మీద నేను అంటే ఎవరైతే జర్నలిస్ట్ రియాక్ట్ అయ్యారో అతని మీద నేను పోలీస్ కేసు వేస్తాను, కోర్టు కేసు వేస్తాను అని చెప్పి ఏదేదో అంటే మాట్లాడిన మాటలకి ఒక బేసిక్ సెన్స్ లేదు, ఒక లాజిక్ లేదు, ఏమీ లేదు, మెచ్యూరిటీ అంటారా అసలు ఏమీ లేదు. సో ఇదంతా ఎందుకు వస్తుందిరా అంటే, యాక్చువల్ నిజం ఏం చెప్తున్నాడంటే, లేటెస్ట్గా ఆ లిరికల్ వీడియో ఏదైతే ఉందో అది ఒరిజినల్ లిరిక్స్, అది కాదు. సినిమాలో మీకు ఆ సాంగ్లో ఆ లిరిక్స్ రావు, బూతులు రావు. నేను మా ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, అక్కడ ఉన్న మా అమ్మ నాన్నలకి ఎవరికి తెలియకుండా నేను అక్కడ యాడ్ చేశాను కాంట్రవర్సీ చేయడం కోసం, సో దట్ లైమ్ లైట్లోకి వస్తాను కదా అని అబ్బాయి ఒప్పుకున్నాడు. జాలేసింది, కోపం కూడా రాలేదు, చిరాకు కూడా రాలేదు, జాలేసింది. అంటే జెన్జియోలు ఆలోచన విధానం ఆల్మోస్ట్ ఇలానే ఉంటుందన్నమాట. మీరు కష్టపడే కాంటెంట్ మీద ఫోకస్ చేయాలి కానీ కాంట్రవర్సీ మీద ఫోకస్ చేయడం, అది కూడా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కన పెట్టి. సో ఇప్పుడు ఈ అబ్బాయికి అయితే వైరల్ అయ్యాడు నెగిటివ్ వేలో, ఏదోలాగా ముఖం గుర్తుంచుకుంటున్నాను. చంద్రహాస్ అంటే యాటిట్యూడ్ స్టార్ అని అబ్బాయి ఇచ్చుకోవడం, తీసుకోవడం, ఎవడో ఓపెన్ తీసుకోవడం. కానీ ఆ నాన్నగారికి ఎంత కష్టం మీద వచ్చింది ఫేమ్, ఎంత ఈజీగా వచ్చిందా? ఎన్నో సంవత్సరాల కష్టానికి మెల్లిమెల్లిగా టీవీ సీరియల్స్ చేసుకుంటూ, అలాగా చిన్న క్యారెక్టర్ల నుంచి తర్వాత లీడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ, తర్వాత సినిమాల్లోకి వచ్చి, తర్వాత సీరియల్లోకి వచ్చి, ఇప్పుడు ఆయన మనకి ఇలాగా పరిచయం అయ్యారు. అండ్ లాంగ్ రన్లో మనకు గుర్తుండిపోయారు. దాని వెనక ఇన్ని సంవత్సరాల కష్టం ఉంది, హార్డ్ వర్క్ ఉంది. ఈ అబ్బాయికి అది తెలియట్లే. ఈ అబ్బాయి పేరు ఎలా వస్తుంది, ఎలా తెప్పించుకోవాలనే ఊపులోనే ఉన్నాడు తప్ప వాళ్ళ నాన్నగారి పేరు ఎంత పాడవుతుందనే విషయం అసలు గమనించట్లే. ఇన్ఫ్యాక్ట్ ప్రభాకర్ గారు కూడా అది వదిలేశారు.
మా అబ్బాయి కరెక్ట్ వేలోనే ఉన్నాడు, కష్టపడుతున్నారు అంటున్నారు, కానీ కష్టపడుతున్నాడు, కానీ ఒక బార్డర్ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో సినిమాని తీయడం కంటే అమ్మడం కష్టం. పెద్ద హీరోల సినిమాలు అనుకోండి టేబుల్ ప్రాఫిట్ వచ్చేస్తుంది, మిడ్ రేంజ్ సినిమాలు అనుకోండి ఓటీటీ రైట్స్ ద్వారా వచ్చేస్తాయి. చిన్న సినిమాలకి ఎవరో దేకరు, ఓటీటీ వాళ్ళు కొనరు, డిస్ట్రిబ్యూటర్లు కొనరు, ఎవరో కొనరు. వాళ్ళ కంటెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఏదో ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ద్వారా తీసుకెళ్ళాలి. అది ఇందాక నేను చెప్పినట్టు ఏ కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళి పబ్లిసిటీలు చేసుకోవడమో, లేకపోతే కాలేజ్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళడమో, ఇలా చాలా ఎక్స్వైజీ వేస్ ఉంటాయి. కానీ ఒక బార్డర్ ఉంటుంది, ఆ బార్డర్ దాటేసి మనం క్రింజిలా చేద్దాము, వైరల్ అవుదాం, బూతులు తిట్టేద్దాం, దానివల్ల లైమ్ లైట్ వస్తుందని. లైమ్ లైట్ ఎప్పుడు షార్ట్ టర్మే ఉంటుంది. లాంగ్ రన్లో ఎక్కువ సస్టైన్ అవ్వాలంటే కాంట్రవర్సీ ఉండకూడదు. కంటెంట్తో మనం క్రియేటివ్గా, ఇప్పుడు నువ్వు ఏదైతే క్రియేటివ్గా ఆలోచించాను నేను స్టేజ్ మీద బూతులు పాడితే నేను వైరల్ అవుతాను అనుకున్నారో, అలా కాకుండా ఒక మంచి వేలో ఆ సిచ్యువేషన్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుంటే ఏమో వేరే విధంగా పాజిటివ్ నోట్లో మీ సినిమాకి పబ్లిసిటీ వద్దేమో, సినిమా పేరు బరాబర్ ప్రేమిస్తాం, అంతేనా? సో అది ఎంచుకోవట్లేదు ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళు. ఈ అబ్బాయి అయితే చెప్పాను కదా, స్టార్టింగ్ ఇన్స్టెంట్ మ్యాగీలాగా ఇన్స్టెంట్ ఫేమ్ వచ్చేసింది, వైరల్ అయిపోయాడు ఆ మీమ్స్. ఇది దాన్ని అబ్బాయి ఇంకా పెట్టేసుకున్నాడు, ఇలాగెళ్తేనే పాజిటివ్ వేలో వెళ్ళొద్దు, నెగిటివ్ వేలోనే వెళ్దాం, అయితే మింగుదాం లేకపోతే మింగించుకుందాం అనే తరాలో వెళ్తున్నాడు తప్ప, అలా మనం వెళ్తుంది వే రాంగు. మనం కష్టపడుతున్నాం కాబట్టి ప్రాపర్గా టైం పట్టిన ప్రాపర్గా ఫేర్గా వెళ్దాం. అండ్ దాంతోపాటు మా నాన్నగారి పేరు కూడా స్టేక్లో ఉంది కాబట్టి ఆయన పేరుకి ఎఫెక్ట్ అవ్వకూడదు అనే బాధ్యతతో అయితే వెళ్ళట్లేదు. వెళ్తే అసలు ఇలాంటి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జరగవు. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, అబ్బాయికైనా కొత్తగా వచ్చిన ఏ అమ్మాయి అయినా మీరు మూవీ ఇండస్ట్రీలోకి రావాలి అంటే ఫస్ట్ మీకు పేషెన్స్ ఉండాలి. వెంటనే ఇన్స్టెంట్ మ్యాగీలాగా ఇన్స్టెంట్ సక్సెస్ రాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక 12-14 హీరోలు ఉన్నారు. వాళ్ళు మీరు దాటి వెళ్ళాలంటే కష్టం. ఫస్ట్ మీరు జనాలకి తెలియాలి అంటే మీ కంటెంట్తోనే తెప్పించుకోవాలి. అది తెలియాలంటే మీ కంటెంట్ జనాల దగ్గరికి తీసుకెళ్తే పెద్ద సక్సెస్, దాని తర్వాత అలా ఆదరిస్తారు. సో అది ఎలా తీసుకెళ్ళాలో ఆలోచించండి. ఇదే పాజిటివ్ వే. నెగిటివ్ వేలో తీసుకెళ్దాము అనుకుంటే వర్కౌట్ అవ్వదు. అందరికీ అర్జున్ రెడ్డిలా వర్కౌట్ అవ్వవు. చెప్తున్నాను కదా, అర్జున్ రెడ్డిలా వర్కౌట్ అయింది, ఆయన స్టేజ్ మీద ఏదో బూతులు మాట్లాడాడు, వర్కౌట్ అయిపోద్ది అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ చేస్తున్నారు. అది ఫస్ట్ టైం కూడా వర్కౌట్ అయింది. అదే అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ ఆల్రెడీ అలాగ ఎవరైనా మాట్లాడే వెంటనే ఆయన మాట్లాడున్నా అది అంత వైరల్ అవ్వదు. సో బెటర్ నెగిటివ్ వేలో మీ మూవీని ప్రాజెక్ట్ చేసుకునే కంటే పాజిటివ్ వేలో మంచి మంచి ఐడియాస్ జనరేట్ అవుతాయి. ఆలోచించండి. లేత యువతే కదా మీరు, ఆలోచించండి, ఐడియాస్ వస్తాయి. అంతే తప్ప ఈ బూతులు తిట్టుకోవడాలు, ఈ కట్స్ వర్డ్స్, ఈ సోషల్ మీడియాలో ఈ గొడవలు, మీరు జర్నలిస్టులకు వార్నింగ్లు ఇవ్వడం, ఆ జర్నలిస్టులు మీకు వార్నింగ్ ఇవ్వడం. జర్నలిస్టులు సినిమా యూనిట్ వాళ్ళు కలిసి ఉండాలి, లేకపోతే వర్కౌట్ అవ్వదు. నేను బయట ఉన్నైనా నాకు అర్థమవుతుంది ప్యాటర్న్. ఇద్దరు కలిసి ఉంటేనే వర్కౌట్ అవుతుంది. మీరు జర్నలిస్టులతో పెట్టుకుంటే మీకే బొక్క. అండ్ జర్నలిస్ట్ కూడా కొంచెం రెస్పెక్ట్ఫుల్ వేలో అబ్బాయిని కొంచెం ట్రీట్ చేసి ఉంటే బాగుందని అనిపించింది. బట్ వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, నా ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, సెల్ఫ్ ట్రోల్ చేసుకుందామని అనుకుంటున్నారు తప్ప సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుందాం అని ఎవరు అనుకోవట్లేదు. ఫస్ట్ అన్నిటికంటే ఏమో మన సెల్ఫ్ రెస్పెక్ట్ అది కాపాడుకొని మీ కంటెంట్ మీద ఫోకస్ పెట్టి కంటెంట్ని పాజిటివ్ వేలో ప్రమోట్ చేసుకుంటే ఒక సినిమా కాకపోయినా ఏదో సినిమాకి జనాలు ఆదరించడం మొదలు పెడతారు. మీరు ఫీచర్ ఫిల్మే డైరెక్ట్గా చేసే అవసరం లేదు, ఓటీటీలో రిలీజ్ చేయండి. ఓటీటీలో రిలీజ్ చేసే ముందు ఆలోచించండి, ఈ ప్రోడక్ట్ని ఎలా సెల్ చేయాలి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ అంటారు కదా, అవి ఎలాగా ఇన్ ఏ గుడ్ వే. ఇలాగా స్టేజీల మీద బూతులు మాట్లాడాలు, ఛాలెంజ్లు శ్రీడాలు, జర్నలిస్టులను తిట్టడాలు అది కరెక్ట్ కాదు, అస్సలు కరెక్ట్ కాదు. సో దిస్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ రిగార్డింగ్ దిస్ ఇన్సిడెంట్. ఇలాంటి ఇన్సిడెంట్లు కంటిన్యూ అవ్వకూడదనే కోరుకుంటున్నాను. ఇది క్లిక్ అవ్వకూడదనే కోరుకున్నాను. ఇది క్లిక్ అయితే మళ్ళీ అర్జున్ రెడ్డి క్లిక్ అవడం వల్ల ఇప్పటివరకు అలాంటి ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇది క్లిక్ అయితే ప్రతి ఒడు స్టేజ్ మీద వచ్చి బూతులు మాట్లాడతాడు, ఏదో పాట పాడతాడని చెప్పి బూతులు తిడతాడు, బూతు పురాణాలు. అది కరెక్ట్ కాదు, అస్సలు కరెక్ట్ కాదు. చాలా తప్పు జరుగుతుంది. సో అందుకే చెప్తున్నాను, అబ్బాయిని రోజ్ చేద్దామో బ్లేమ్ చేద్దామని ట్రోల్ చేద్దాను కదా, అబ్బాయి భవిష్యత్తు గురించే చెప్తున్నా. ట్రోల్ చేస్తే నాకు మంచిగా వ్యూస్ వస్తాయి, అన్నీ వస్తాయి, కానీ అది కాదు నా ఎజెండా. తప్పుని అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళు తక్కువ అయిపోయారేమో అబ్బాయి గారు నాకు అనిపిస్తుంది. ఐ హోప్ ఈ అబ్బాయి వరకు వీడియో వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ హిస్ ఫిల్మ్. సినిమా పేరు మర్చిపోయాను. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ గుడ్ బి, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫిల్మ్. సో దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ మై సైడ్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో ఆనెస్ట్గా కామెంట్ చేయండి. సాగు నమస్కారం, ధన్యవాదాలు.